హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి 30th జూన్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలని అఫీషియల్గా మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటీస్కి సంబంధించి అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. సో దీనికి సంబంధించి లేటెస్ట్ న్యూస్లో ఇంపార్టెంట్ నోటీస్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2023 అని చెప్పేసి ఒక నోటీస్ అయితే మనకి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ నోటీస్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే, క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ది నోటీస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2023 which was tentatively scheduled to be published on 14/6/2023 is now rescheduled to be published on 30/6/2023 అని చెప్పేసి ఇచ్చారు. సో యాక్చువల్గా మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి సంబంధించిన ఈ సెకండ్ నోటిఫికేషన్ అనేది ఈ నెల 14వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొంత డిలే అయితే చేశారు. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఈ నెల 30వ తేదీన మనకి రిలీజ్ చేస్తున్నారు. సో ఈ నెల 30వ తేదీ నుంచి మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి తెలుగులో ఎగ్జామినేషన్ రాసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందాలనుకునేటువంటి వారికి ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది చాలా మంచి రిక్రూట్మెంట్. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, అలాగే అదర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించిన ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి 18+ ఏజ్ ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకి ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అలాగే మరికొన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10, 13, 15 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 years దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీకు సంబంధించిన ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని మీకు ఏజ్ సరిపోవట్లేదు అనుకుంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో 30th జూన్ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ssc.nic.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారు మాత్రమే ఈ 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి వారు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి రీజియన్ల వారీగా అయితే ఉంటాయి. మనకి ఈస్టర్న్ రీజియన్ అని, సౌతర్న్ రీజియన్, వెస్టర్న్ రీజియన్, నార్థర్న్ రీజియన్ అని చెప్పేసి ఉంటాయి. సో మీరు ఏ రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజియన్లో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి సౌతర్న్ రీజియన్ కింద మన ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తెలంగాణ, తమిళనాడుకి సంబంధించిన స్టేట్స్ అయితే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వారు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేసెస్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. మ్యాక్సిమం మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. తెలంగాణ వారికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇస్తారు. ఓన్లీ సింగిల్ స్టేజ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ పోస్టులకి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఎవరైతే హవాల్దార్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్నారో సో వారికి మాత్రమే ఈ పిఎస్టీ అండ్ పీఈటీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్తో పాటు మీరు తెలుగులో కూడా మీరు క్వశ్చన్ పేపర్ చూసి రాసుకోవచ్చు. సో తెలుగుతో పాటు మొత్తంగా మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ నుంచి మనకి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ రాసుకునే విధంగా అవకాశం అయితే ఇచ్చారు. తెలుగు, తమిళ్, మలయాళం, మణిపురి, బెంగాలీ, అస్సామీ, కొంకణి, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, పంజాబీకి సంబంధించిన లాంగ్వేజెస్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో మన తెలుగువారు తెలుగులోనే ఎగ్జామినేషన్ రాసి మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు.
ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 2 సెషన్స్లో ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2 అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. సెషన్ 1 వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. జస్ట్ క్వాలిఫై అవ్వాలి, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. సో ఇందులో క్వాలిఫై అయితేనే మీకు సెషన్ 2కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో సెషన్ 1 వచ్చేసి టోటల్ 40 క్వశ్చన్స్కి 120 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పెడతారు. 45 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. సెషన్ 2 వచ్చేసి 50 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పెడతారు. 150 మార్క్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 45 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. రెండు కలిపి 90 మినిట్స్లో మనకి ఒకేసారి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి తెలుగులో రావడం జరుగుతుంది, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. సో ఇక్కడ మీకు ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి సెషన్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు క్వాలిఫై అయ్యే విధంగా మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్స్ అయితే చేయొచ్చు. ఆన్సర్ చేసి మీరు ఇక్కడ నెక్స్ట్ సెషన్ 2కి సంబంధించి మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ 150 మార్క్స్లో ఓకే, సెషన్ 2లో ఉన్నటువంటి 150 మార్క్స్లో మీకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ సెషన్ 1 అని చెప్పేసి ఇచ్చారు. సెషన్ 2 దేర్ విల్ బీ ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 మార్క్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైనా క్వశ్చన్కి రాంగ్గా ఆన్సర్ చేస్తే 1 మార్కు మీకు కరెక్ట్ అయినటువంటి మార్క్స్లోంచి తీసివేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. సో యాప్టిట్యూడ్, రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీరు చూడొచ్చు. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్కి సంబంధించిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అండ్ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి సినానిమ్స్, యాంటోనిమ్స్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించి అడిగేటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అలాగే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, కాంప్రహెన్షన్, పాసేజ్ ఇవన్నీ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. సో ఇందులో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే హవాల్దార్ పోస్టులకి అప్లై చేశారో వారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి ఓన్లీ హవాల్దార్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్కి వాకింగ్ అనేది కండక్ట్ చేస్తారు. 15 మినిట్స్లో 1600 మీటర్స్ వాకింగ్ అయితే చేయాలి. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1 కిలోమీటర్ రన్నింగ్ వాకింగ్ వచ్చేసి 20 మినిట్స్ టైంలో మీరు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కండక్ట్ చేస్తారు. హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 157.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి 48 కేజీస్ వెయిట్ ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది హవాల్దార్ పోస్టులకి అండ్ ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి. ఓకే, సో ఈ పోస్టులకి సంబంధించి మనకి మన సొంత రాష్ట్రంలో కూడా జాబ్ లొకేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సెషన్ 1 కానీ సెషన్ 2 కానీ మీరు క్వాలిఫై అవ్వాలి అంటే 30% మార్క్స్ ఫర్ యూఆర్ క్యాండిడేట్స్కి, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 25% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. ఇంకా అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ రావాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. ఫుల్ నోటిఫికేషన్ వచ్చి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాను. సో ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.